Hello, hi and welcome back to another brand new video on Play Like Incognito's channel. Wait a minute. ఈ రోజు సాటర్డే కాదు కదక్క, ఈ రోజు ఎందుకు వచ్చినావు అని అనుకుంటున్నారు కదా. ఈ రోజు 1-on-1 టాక్ చేయడానికి వచ్చిన. 1-on-1 నువ్వు నేను 1-on-1 టాక్ చేయడానికి వచ్చిన. మన అందరికి ఒక కామన్ హ్యాబిట్ ఉంది. ఏమిటది? అమెజాన్ లో ప్రోడక్ట్స్ అన్ని ఆర్డర్ పెడతాం, యాపిల్ ప్రోడక్ట్స్ కోసం కొట్టుకుంటాం. కానీ నాకు ఒక డౌట్, మన పైసలు మనం ఎప్పుడైనా ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తామా? నేను ఒక్కసారి ఆలోచించిన అప్పుడే నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయింది. చాలా మంది నన్ను అడుగుతున్నారు, చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. యుఎస్ ఎట్లా పోయినావు అక్క, మాస్టర్స్ ఎట్లా కంప్లీట్ చేసినావు అక్క, యుఎస్ లో జాబ్ ఎట్లా వచ్చింది అక్క అని. సో ఈ రోజు నా స్టోరీ మీ అందరితో చెప్పుకుంటా. నేను ఇండియా నుంచి యుఎస్ కి వెళ్ళిన. ఎందుకు? మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయడానికి వెళ్ళిన. యుఎస్ కి వెళ్లే ముందు అసలు చాలా ఈజీ, అసలు కిరాక్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటాం. కానీ బాస్ చాలా స్ట్రగుల్. చిన్న చిన్న ఐటమ్స్ కొనడానికి కూడా నేను డాలర్ అమౌంట్ ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకొని ఆలోచిస్తుండే, ఈ ఐటమ్ ఇంత వర్త్, ఇంత తీసుకోవచ్చా అని. మైండ్ లో $5 కాఫీ అంటే 400 కాఫీనా, అవసరమా, ఇట్లా ఆలోచిస్తుండే. అసైన్మెంట్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్, ప్రెషర్, ఈ అన్నిటికంటే మించి హోమ్ సిక్నెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది స్ట్రెస్ వల్ల నా వెయిట్ 103 కిలోస్ అయింది. అసలు చెప్తే మీరు నమ్ముతారా? కానీ స్లోలీ మొత్తం సెట్ అయిపోయింది. ముందు ఇంటర్న్షిప్ వచ్చింది, దాని తర్వాత ఫుల్ టైం జాబ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ గా యుఎస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటా యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. చాలా మంది నాకు డిఎమ్స్ లో కెరియర్ గురించి, సాలరీ గురించి, జాబ్స్ గురించి, సక్సెస్ గురించి, ఇవన్నిటి గురించి డిఎం చేస్తారు. అది ఇంపార్టెంటే, కరెక్టే, ఇట్స్ ఇంపార్టెంట్. కానీ ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది నన్ను అడిగినారు. ఏమిటది? సంపాదించిన డబ్బుని ఎట్లా గ్రో చేయాలక్క అని. వెరీ గుడ్ క్వశ్చన్. మనం యూజువల్గా ఏం చేస్తాం, సాలరీ రాగానే ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఈఎంఐస్ కట్టుకుంటాం, షాపింగ్ చేస్తాం. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు, ఇంకొంతమంది క్రిప్టో కాయిన్స్ లో పెట్టి ఒక్కటే రోజులో ఇట్లా బూమ్ అయిపోయి రిచ్ అయిపోతాం అని అనుకుంటారు. కానీ ఒక సిస్టమాటిక్ గా మన వెల్త్ ని బిల్డ్ చేసుకోవాలి అనే ఆలోచన చాలా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. దానికన్నా మించి గ్లోబల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన మాత్రం ఎవరికి ఉండదు. బేసిక్ గా నేను యూఎస్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అట్ సమ్ పాయింట్ మనం డైలీ వాడే ప్రోడక్ట్స్ ఏంటి అంటే టూత్ పేస్ట్, ఆయిల్, హెయిర్ ఆయిల్ అలాంటిది కాదు. మనము రోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్ గూగుల్, అమెజాన్, యాపిల్ ఇవన్నీ. కానీ దీంట్లో మనం ఇన్వెస్టర్సా? కాదు. అప్పుడు నేను అనుకున్న, ఈ ప్రోడక్ట్స్ ఇంత యూజ్ అయితే దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా అని. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఐఎన్డి మనీ అనే యాప్ ని రికమెండ్ చేసిండు. స్టార్టింగ్ లో నాకు కూడా చాలా డౌట్స్ ఉంటుండే, అసలు ఇండియా నుంచి యుఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎట్లా చేయొచ్చు అని. కానీ ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రాసెస్ చాలా సింపుల్, ఈజీ అండ్ చాలా స్ట్రక్చర్డ్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తోని కేవైసీ కంప్లీట్ చేస్తే చాలు. దట్ ఈస్ హౌ సింపుల్ ఇట్ ఈస్. హిడెన్ చార్జెస్ లేవు. యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా అంటే చాలా బిగినర్ ఫ్రెండ్లీ. బేసిక్ గా ఐఎన్డి మనీ నుంచి నాకు 9,000+ యుఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ కి యాక్సెస్ వచ్చింది. అంటే బేసిక్ గా యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా ఇలాంటివి అన్నమాట. బేసిక్లీ నేను ఇనిషియల్ గా ఆలోచించిన కంపెనీసే. దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ మన ఓన్ పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అరే యుఎస్ లో స్టాక్స్ అంటే కాస్ట్లీ కదా బ్రో అను అడగొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఐఎన్డి మనీలో ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉంది. అంటే $100 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. పెద్ద అమౌంట్ కావాలని ఏం లేదు, చిన్న చిన్న అమౌంట్స్ తో నువ్వు గ్లోబల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఆ టైంలో చిన్న అమౌంట్స్ తో ఆడుకుంటుండే. మీరు రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలంటే $500 నుంచి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు యుఎస్ స్టాక్స్ లో. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. బికాస్ ఆ టైంలో ఐ డి నాట్ వాంట్ టు రిస్క్ ఆల్ ఆఫ్ మై మనీ. సో చిన్న అమౌంట్స్ తో పెట్టి ఐ లెర్న్డ్ ఇట్. అండ్ ఈ పాయింట్ మాత్రం చాలా మంది మిస్ అయిపోయినారు. 2013 లో డాలర్ రేట్ $60 ఉంటుండే. ఈ రోజు ఎంత? 94. అంటే కరెన్సీ వాల్యూ మనకి ఎంత హెల్ప్ చేస్తుంది. అండ్ ఐఎన్డి మనీలో స్టాక్స్ మాత్రమే లేదు, దెర్ ఆర్ ఈటీఎఫ్స్, గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఇలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మెటల్స్ పెట్టుకుంటే టఫ్ టైంలో మనకి గ్యారంటీగా ఒక షూరిటీ ఉంటుంది. కానీ ఈటీఎఫ్స్ తో యూరోప్, కొరియా, టైవాన్ ఇలాంటి మార్కెట్స్ లో ఎక్స్పోజర్ వస్తుంది మనకి. సో ఓవరాల్ గా ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అన్నది స్ప్రెడ్ అవుట్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే డిసిషన్స్ ఎలా తీసుకోవాలక్క అని మీరు అడగొచ్చు.
ఈ యాప్ లో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ దట్ ఐ లవ్. ఈ యాప్ లో దేర్ ఆర్ సో మెనీ టూల్స్, dividend calendars, portfolio trackers, investor sentiment tools, SIP trackers. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు గెస్ వర్క్ ఉండదు, టోటలీ డేటా డ్రివెన్ చేయొచ్చు, జస్ట్ లైక్ హౌ ప్రోస్ డూ ఇట్. ఆల్సో దీంట్లో షేర్స్ కొనడం అమ్మడం కూడా చాలా ఈజీ ఉంది. సెల్ చేస్తే అమౌంట్ డాలర్ వాలెట్ లో ఉంటది, విత్డ్రా చేసినప్పుడే రూపీస్ లో కన్వర్ట్ అవుతుంది. మీరు అడగొచ్చు, అక్క నువ్వు ఇండియాలో ఉండి యుఎస్ స్టాక్స్ తో ఎర్న్ చేస్తున్నావు, టాక్సెస్ ఎట్లా అవి ఇవి అని. ఐ నో టాక్సెస్ చాలా కాంప్లికేటెడ్ ఉంటది. దట్ ఈస్ వై నేను ఐఎన్డి మనీ యూజ్ చేస్తా. ఎందుకంటే ఐఎన్డి మనీలో ట్యాక్స్ రిపోర్టింగ్ ఆటోమేటెడ్ ఉంది. ఫార్మ్ 67, స్కెడ్యూల్ FA, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్స్, అన్ని ఐఎన్డి మనీ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు ట్యాక్స్ ఫైలింగ్ అనే టెన్షన్నే ఉండదు. నేను నార్మల్గా ఏం చేస్తానంటే నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి నేను ఒక్క మార్కెట్లో పెట్టాను. నా కోర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది ఇండియాలో చేస్తా, అండ్ ఇంకా 10 to 20% మాత్రమే నేను యూఎస్ మార్కెట్లో అలొకేట్ చేస్తా. ఎందుకంటే దీనివల్ల నాకు ఒక డైవర్సిఫికేషన్ వస్తుంది, దీనివల్ల గ్లోబల్ గ్రోత్ కి ఒక ఎక్స్పోజర్ వచ్చింది నాకు. మీకు ఒక్కసారి ఎక్స్పోజర్ దొరికిన తర్వాత దీంతో రిస్క్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఐఎన్డి మనీ యాప్ వల్ల ఇది చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందిరా బాబు. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే కెరియర్ ఇంపార్టెంట్, ఎర్నింగ్ ఇంపార్టెంట్, కానీ మన డబ్బుల్ని మన వెల్త్ ని మనం గ్రో చేయడం, ప్రొటెక్ట్ చేయడం అంతే ఇంపార్టెంట్. చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయండి, ఒక కన్సిస్టెన్సీతో ఉండండి, వైజ్ గా ఇన్వెస్ట్ చేయండి. గ్లోబల్ ఇన్వెస్టింగ్ అన్న థాటే మన మైండ్ లో చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ మీ అది కాంప్లికేటెడ్ అస్సలు కాదు. కరెక్ట్ అప్రోచ్ ఉంటే చాలు. మీరు కూడా ఒకవేళ యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐఎన్డి మనీ యాప్ ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ 100 రూపీస్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీ గ్లోబల్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని మీ ఫ్యూచర్ మొత్తం సెక్యూర్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. అండ్ మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు DM చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి క్వశ్చన్స్ అడిగినారు. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఇంకా ఆదిత్య బ్రో మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడతాం వెరీ సూన్. Until then, drink water, hug your mother, invest safely and have a great day. Investments in the securities market are subject to market risks. Read all the related documents carefully before investing.